బీఆర్ఎస్ 13 మంది ఎమ్మెల్యేలు మిస్ అయ్యారు. ప్రస్తుతం ఆ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ స్పీకర్ను కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు కేవలం 15 మంది మాత్రమే వచ్చారు. సమాచారం ఇచ్చినప్పటికీ మిగిలిన వారు గైర్హాజరు కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే కొంతమంది పార్టీని వీడుతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ ఘటన హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. దీనిపై స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో పాటు మీడియా వేదికగాను ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని పోరాటం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం స్పీడప్ అయింది. దానికి అడ్డుకట్ట వేయకుంటే కష్టమని భావించిన పార్టీ అధిష్టానం కేటీఆర్ ను రంగంలోకి దించింది. కేటీఆర్ ఆధ్వర్యంలో స్పీకర్ ను కలిసి ప్రోటోకాల్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటుపడేలా ఒత్తిడి పెంచనుంది. అందుకోసం స్పీకర్ ను కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలంతా రావాలని సూచించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం 39 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించగా కంటోన్మెంట్ బైపోల్లో ఓటమి పాలైంది. దాంతో సంఖ్య 38కి పరిమితం కాగా అందులో 10 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. ఇక మిగిలింది 28 మంది. ఇందులో 15 మంది పార్టీ ఇచ్చిన సమాచారం మేరకు అసెంబ్లీకి వచ్చి స్పీకర్ ను కలిశారు. మరో 13 మంది హాజరు కాలేదు. అందులో కేసీఆర్ మినహా మిగిలిన అందరిపై పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఆబ్సెంట్ అయిన వారిలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బోధన్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. వీరి పార్టీ మార్పుపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గ్రేటర్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారా, ఎలాగైనా పార్టీ మారుతారని డిసైడ్ అయి చెప్పలేదా అనేది సర్వత్రా చర్చకు దారితీసింది. ఇది వెంటనే తీసుకునే నిర్ణయం కాదు కాబట్టి 1-2 రోజుల ముందే ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుంటారు. కాబట్టి సమాచారం ఇచ్చినా రాలేదా అని లీడర్లే చర్చించుకుంటున్నారు. పార్టీలోని ఎమ్మెల్యేలంతా 5-6 తప్ప మిగిలిన వారంతా పార్టీని వీడటం ఖాయమనే ప్రచారం నేపథ్యంలో తాజా ఘటన బలం చేకూరినట్టయింది. ఎమ్మెల్యేల పార్టీ మార్పుతో బీఆర్ఎస్ రోజు రోజుకు బలహీనమవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని నడిపించేవారే కరువవుతున్నారు. కేడర్, ద్వితీయ స్థాయి నేతలు సైతం డైలమాలో పడ్డారు. ఈ తరుణంలోనే ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానం సమాచారం ఇచ్చినా రాకపోవడంపై రాజకీయ వర్గాల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. ప్రోటోకాల్ సమస్యను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు వచ్చారని పార్టీ పేర్కొంటోంది. అయితే పాడి కౌశిక్ రెడ్డి, అనిల్ యాదవ్, కోవా లక్ష్మి తదితరులు సైతం వారి నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ వరుస ఓటములతో నైరాశ్యంలో ఉండడం, మరోవైపు పార్టీ కార్యక్రమాలు లేకపోవడం, ఇంకోవైపు ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండడం ఇప్పటికే పార్టీని కుంగదీస్తోంది. తాజాగా స్పీకర్ను కలిసే కార్యక్రమానికి ఉన్న పార్టీ ఎమ్మెల్యేలో కొంతమంది రాకపోవడంతో పార్టీలోని కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులను డిఫెన్స్లో పడేసినట్లు అయింది. అయితే గైర్హాజరైన ఎమ్మెల్యేలో ఎంతమంది పార్టీలో ఉంటారనేది పార్టీలో సర్వత్రా చర్చకు దారితీసింది.